గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్ లార్జ్ నెంబర్స్ చాప్టర్స్లో నుంచి 4th అండ్ 5th బిట్ నేర్చుకుందామండి. ఆల్రెడీ ఫస్ట్ బిట్ ఫినిష్ అయిపోయింది, సెకండ్ బిట్ ఫినిష్ అయిపోయింది, థర్డ్ బిట్ కనుక ఫినిష్ అయిపోయింది. ముందు వీడియోస్లో చేసాము. ఈరోజు మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ నేను అసెండింగ్ ఆర్డర్కి ఒక చిన్న టిప్ చెప్పానండి ఆల్రెడీ ముందు వీడియోలో. మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి అయితే చూడండి. నేను జస్ట్ ల్యాడర్ని డ్రా చేశానండి. ల్యాడర్లో ఫస్ట్ స్టెప్ని ఫస్ట్ నెంబర్ వేసుకున్నాను, సెకండ్ స్టెప్ని సెకండ్ నెంబర్, థర్డ్ స్టెప్ని థర్డ్ నెంబర్, 4th, 5th, 6th అట్లా నెంబర్స్ ఆర్డర్లో వేసేసుకున్నానండి. ఒక పర్సన్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఎక్కడం స్టార్ట్ చేశారనుకోండి, ల్యాడర్ పైకి వెళ్ళేసరికి 1 2 3 4 5 6 నెంబర్స్ అవుతాయండి. దిగేప్పుడు 6 నెంబర్ నుంచి కౌంట్ చేసుకుంటాడండి. 6 5 4 3 2 1. ఎక్కేప్పుడేమో 1 2 3 4 5 6 అని కౌంట్ చేస్తూ వెళ్తారు. దిగేప్పుడు 6 5 4 3 2 1 అనేది కౌంట్ చేస్తూ వెళ్తారండి. నేను ఈ అసెండింగ్కి డిసెండింగ్కి ఒక చిన్న టిప్ చెప్తానండి. అదేంటంటే అసెండింగ్ ఎక్కడము. ఫస్ట్ అసెండింగ్ అంటే ఎక్కడం, స్టెప్స్ ఎక్కడం. నెక్స్ట్ డిసెండింగ్ స్టెప్స్ దిగడము. అట్లా గుర్తుపెట్టుకోండి. అసెండింగ్లో ఫస్ట్ లెటర్ ఏ ఉందండి, స్టెప్స్ ఎక్కడంలో ఏ ఉందండి. ఇక్కడ ఉన్న ఏని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డిసెండింగ్లో డి, దిగడంలో ది అండి. ఇది సేమ్ ప్రొనౌన్స్ వచ్చేలాగా ఉన్నాయండి. ఏ అనేది, ది అనేది సేమ్ ప్రొనౌన్స్ వస్తున్నాయి. అలా మీరు ఒక కోడ్ని గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ అనగానే ఏం చెప్పాలి, ఎక్కడం అని చెప్పాలి. డిసెండింగ్ అనగానే దిగడం అని చెప్పాలి. ఏ అంటే ఏ, డి అంటే ది. అలా ఈ 2 కోడ్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు అసెండింగ్ డిసెండింగ్ అనేది ఎప్పుడు మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదండి. నెక్స్ట్ స్టెప్స్ ఎక్కడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి, ఫస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అప్ టు 6 వరకు వెళ్ళిపోతాం. అని అంటే మనం ఎలా వెళ్తున్నాము, ఫస్ట్ స్టెప్ నుంచి 6th స్టెప్కి వెళ్తున్నాం. అంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్తున్నాం. సో అసెండింగ్ అంటే ఏంటండి, స్మాల్ టు బిగ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిసెండింగ్ అంటే ఏంటండి, పైకి వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో కిందికి దిగుతాడు. కిందికి దిగడం అని అంటే ఫస్ట్ 6 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాడు దిగేప్పుడు. 6 5 4 3 2 1 అని అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి దిగి వస్తున్నాడు. దానికోసం మనం డిసెండింగ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే బిగ్ టు స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న టిప్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటే అండి. అసెండింగ్ అనగానే ఏ అని గుర్తుపెట్టుకోండి, డిసెండింగ్ అనగానే డి అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డిసెండింగ్ అంటే దిగడం కాబట్టి పైనుంచి కిందికి వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ అనగానే ఎక్కడం కదా, కింది నుంచి పైకి ఎక్కుతున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎప్పుడు మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉండదండి. నెక్స్ట్ మనకి ఈ 4th ప్రాబ్లం ఉంది కదా, అసెండింగ్ ఆర్డర్లో 4thలో ఫస్ట్ 1930 1903 1309 1003 1039 ప్రాబ్లం చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అసెండింగ్ ఆర్డర్లో 1930 1903 1309 1003 1039 అండి. దీంట్లో నేను ఫస్ట్ అసెండింగ్ ఏ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఏ వచ్చేస్తుందండి. ఏ ఉంది కాబట్టి ఏ రాశాను. ఏ అంటే ఏంటి, పైకి స్టెప్స్ ఎక్కడం కదా. పైకి స్టెప్స్ ఎక్కుతున్నామనంటే స్మాల్ నుంచి బిగ్కి వెళ్తుందండి. అదే కండిషన్ రాసుకోండి, స్మాల్ టు బిగ్ అని రాసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1930 1930 1903 1309 1039 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయండి. టోటల్గా డిజిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి కదా. ఫస్ట్ నేను జస్ట్ మీరు ఈ అసెండింగ్ డిసెండింగ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 2 3 4 అని జస్ట్ మైండ్లో అజ్యూమ్ చేసుకోండి. అలా అయితే మీకు ఈజీ అవుతుంది. దానికోసం ఒక చిన్న టిప్ అంతే ఇది. మామూలుగా అయితే మనము నెంబర్స్ని ఎలా కౌంట్ చేసుకుంటాము, ప్లేస్ వాల్యూ
వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని కౌంట్ చేసుకుంటాం. కానీ అసెండింగ్ డిసెండింగ్లో మీరు ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ ఇచ్చినా కానీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి 1 2 3 4 అని జస్ట్ మైండ్లో అజ్యూమ్ చేసుకోండి. అదొక కోడ్ అండి. ఇప్పుడు చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 సేమ్ నెంబర్స్ వచ్చాయి కదా, 4 డిజిట్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఫస్ట్ డిజిట్ చూస్తున్నానండి. ఇక్కడ 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. సేమ్ 1 1 1 ఉందండి. మనకు కావాల్సింది ఏంటి? అసెండింగ్. అసెండింగ్ అంటే ఏంటండి? స్మాల్ టు బిగ్. మాకు స్మాల్ నెంబర్ కావాలి. స్మాల్ నెంబర్ కావాలంటే ఫస్ట్ నెక్స్ట్ ఇదేంటి? సెకండ్ ప్లేస్లో 9 ఉందండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 9తో కంపేర్ చేసుకుంటే 3 అనేది స్మాల్ నెంబర్ అండి. ఇక్కడ 3తో కంపేర్ చేసుకుని ఉంటే 0 0 అనేవి స్మాల్ నెంబర్స్. అంటే ఇక్కడ 0 0 ఉన్నాయి. ఫస్ట్ కన్సిడర్ చేసుకోండి. ఇవి 3ని లీవ్ చేయండి, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని తీసుకోండి. ఈ 2 నెంబర్స్ని తీసుకుంటే ఈ 2 నెంబర్స్లో 1 0 1 0 ఉందండి. నెక్స్ట్ ఇది 1 ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 3 ఉందండి. అంటే 3తో కంపేర్ చేసుకుంటే 0 అనేది స్మాల్ నెంబర్. కాబట్టి ఇప్పుడు మనకి ఇందులో స్మాల్లో ఇది ఫస్ట్ ప్లేస్ వస్తుందండి. నెక్స్ట్ ఇది స్మాల్లో సెకండ్ ప్లేస్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 9 1 9 1 3. ఈ 9తో కంపేర్ చేసుకుంటే 3 అనేది స్మాల్ నెంబర్ అండి. స్మాల్ నెంబర్ కాబట్టి ఇది స్మాల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ స్మాల్లో థర్డ్ ప్లేస్ అని పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 9 1 9 2 ప్లేసెస్ సేమ్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్ చూడండి 3 ఉంది, ఇక్కడ 0 ఉందండి. 0 ఉంటే 0 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి స్మాల్లో ఇదేమవుతుంది? 4th ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది స్మాల్లో 5th ప్లేస్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫస్ట్ స్మాల్లో ఫస్ట్ ప్లేస్ రాయండి 1 0 0 3 1 0 0 3. నెక్స్ట్ స్మాల్లో సెకండ్ ప్లేస్ ఏంటండి? 1 0 3 9 1 0 3 9. నెక్స్ట్ స్మాల్లో థర్డ్ ప్లేస్ 1 3 0 9 1 3 0 9. నెక్స్ట్ స్మాల్లో ఫోర్త్ ప్లేస్ 1 9 0 3 1 9 0 3. నెక్స్ట్ స్మాల్లో ఫిఫ్త్ ప్లేస్ అండి 1 9 3 0 1 9 3 0. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 3 4 0 0 3 3 4 0 1 3 3 4 0 3 1 3 0 4 3 1 3 0 1 3 4 ఉందండి. ఫస్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. టోటల్గా 5 డిజిట్స్ ఉన్నాయండి, సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్లేస్కి వెళ్ళిపోండి. 5th ప్లేస్లో 3 3 3 3 3. ఓకే అండి. ఇక్కడ కూడా ఏం అడిగాడు క్వశ్చన్లో? అసెండింగ్ అడిగాడండి. అసెండింగ్ అంటే ఏ అంటే ఏ మీన్స్ స్మాల్ టు బిగ్ అండి. స్మాల్ టు బిగ్ కాబట్టి స్మాల్ నెంబర్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సెకండ్ ప్లేస్లో ఏముంది? 4 4 4 0 0. ఇక్కడ చూడండి ఈ 0తో కంపేర్ చేసుకుంటే 4 అనేది బిగ్ నెంబర్ అండి. ఈ 4 ఉన్నవి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఈ 0 0 ఉన్న వాటిని చూస్ చేసుకోండి. ఈ 0లో ఇది సెకండ్ ప్లేస్లో 0 ఉంది, దీంట్లో సెకండ్ ప్లేస్లో 0 ఉందండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోండి. థర్డ్ ప్లేస్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉందండి. 1 అనేది 4తో కంపేర్ చేసుకుంటే బిగ్ నెంబర్. 1 అనేది 4తో కంపేర్ చేసుకుంటే స్మాల్ నెంబర్ కాబట్టి స్మాల్ 1లో ఫస్ట్ ప్లేస్ 3 0 1 3 4కి వస్తుందండి. నెక్స్ట్ 3 0 ఉంది, నెక్స్ట్ ఇది 3 4 3 4 3 4 ఇది సెకండ్ ప్లేస్కి వస్తుందండి. స్మాల్లో సెకండ్ ప్లేస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 4 3 4 3 4. థర్డ్ ప్లేస్ చూడండి 0 0 0. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ చూడండి 0 1 3. అంటే 0తో కంపేర్ చేసుకుంటే 1 అనేది బిగ్, 1తో కంపేర్ చేసుకుంటే 3 అనేది బిగ్. ఇక్కడ 0 అనేది స్మాల్ కాబట్టి స్మాల్లో 1 2 ప్లేసెస్ వచ్చాయండి. స్మాల్లో థర్డ్ ప్లేస్. నెక్స్ట్ స్మాల్లో ఇది 1 కదా, ఇక్కడ 3 కదా, 1 అనేది స్మాల్, ఇది స్మాల్లో 5th ప్లేస్. ఇప్పుడు చూడండి ఆర్డర్లో రాయండి. స్మాల్లో ఫస్ట్ ప్లేస్ అంటే 3 0 1 3 4 3 0 1 3 4. నెక్స్ట్ స్మాల్లో సెకండ్ ప్లేస్ అండి 3 0 4 3 1 3 0 4 3 1.
నెక్స్ట్ స్మాల్లో థర్డ్ 34003, 34003. స్మాల్లో 4 34013, 34013. స్మాల్లో 5 అండి 34031, 34031. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి 5th క్వశ్చన్లో డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారండి. డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ క్వశ్చన్ 5627, 5726, 5672, 5762, 5276 అనే క్వశ్చన్ ఇచ్చాడండి. దీంట్లో మనకి నేను ఆల్రెడీ డిసెండింగ్ అంటే ఏం చెప్పానండి, డి అంటే ది మీన్స్ దిగడం. ఇక్కడ చూడండి స్టెప్స్ పైకి వెళ్ళాడు, కిందికి దిగుతున్నాడు, పైనుంచి కిందికి వచ్చేస్తున్నాడు. అంటే 4 3 2 1 అండి. అంటే బిగ్ నుంచి స్మాల్కి వస్తుంది, బిగ్ టు స్మాల్ అని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెంబర్ ఏమిచ్చాడు 5627, నెక్స్ట్ 5726, 5672, 5762, 5276. మనకి ఇక్కడ బిగ్ నెంబర్ కావాలండి. టోటల్గా ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ఓకేనా. 4 డిజిట్స్ ఉన్నాయండి. నేను 4th ప్లేస్ చూడండి 5 5 5 5 5. ఓకే. నెక్స్ట్ 3rd ప్లేస్ చూడండి 6 7 6 7 2. మనకు కావాల్సింది బిగ్ నెంబర్ అండి. ఇక్కడ 2 ఉంది. 2 అనేది 6 కంటే స్మాల్ నెంబర్, 6 అనేది 7 కంటే స్మాల్ నెంబర్. సో ఇక్కడ మనం 7ని కంపేర్ చేసుకోవాలండి. 2nd ప్లేస్లో ఏముంది 7 ఉంది, ఇక్కడ ఏముంది 7 ఉంది. ఓకే. 7 తర్వాత ఈ 2 నెంబర్స్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ 3rd ప్లేస్కి వెళ్ళిపోండి. 3rd ప్లేస్లో ఏముంది 2 ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. 6 2 కంపేర్ చేసుకుంటే 6 అనేది బిగ్ నెంబర్ అండి. అంటే ఇది బిగ్లో ఫస్ట్ 1 అవుతుంది, ఇది బిగ్లో సెకండ్ 1 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 6 5 6 5 2, 2 అనేది స్మాల్. నెక్స్ట్ 5 6ని కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ 3rd ప్లేస్లో చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ చూడండి 2 ఉంది, ఇక్కడ చూడండి 7 ఉంది. 7 అనేది బిగ్ నెంబర్, 2 అనేది స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్ కాబట్టి బిగ్ నెంబర్లే మనం దీన్ని బి అని ఎందుకు రాస్తున్నాను, ఎస్ అని ఎందుకు రాస్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మనం బిగ్ చేస్తున్నామా స్మాల్ చేస్తున్నామా అని. దానికోసం బి అని రాసుకున్నాం అనుకోండి, రెండిట్లో బిగ్ నెంబర్ కావాలి అని మనకు కొంచెం ఐడియా వస్తుంది. దానికోసం బి అని రాస్తున్నానండి. ఇదేంటో ఎస్ రాస్తున్నారు బి రాస్తున్నారు అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది కదా. 7 2 బిగ్, 7 బిగ్ అంటే 7 బిగ్. బిగ్లో ఫస్ట్ ప్లేస్ అయిపోయింది, 2nd ప్లేస్ అయిపోయింది, 3rd ప్లేస్ అండి. బిగ్లో 3rd ప్లేస్. నెక్స్ట్ ఇది 5 6 ఉంది, ఇది 5 2 ఉంది. బిగ్లో 4th ప్లేస్ అండి ఇది. నెక్స్ట్ ఇంకా మిగిలింది బిగ్లో 5th ప్లేస్. ఓకేనా. క్లియర్ కదా. ఒకసారి చూడండి బిగ్లో ఫస్ట్ 1 ఏముంది 5 7 6 2 అండి, 5 7 6 2. నెక్స్ట్ బిగ్లో సెకండ్ 1 5 7 2 6, 5 7 2 6. బిగ్లో థర్డ్ 1 5 6 7 2, 5 6 7 2. బిగ్లో 4th 1 5 6 2 7, 5 6 2 7. బిగ్లో 5th 1 5 2 7 6, 5 2 7 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో 5thలో సెకండ్ 1 4 4 3 1 2, 4 4 1 2 3, 4 4 2 1 3, 4 4 3 2 1, 4 4 1 3 2. ఇక్కడ చూడండి 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 5 డిజిట్సే ఉన్నాయండి. నెక్స్ట్ 5th ప్లేస్లో చూడండి 4 4 4 4 4, 4 నెంబర్ ఉందండి. 4th ప్లేస్లో చూడండి 4 4 4 4 4. నెక్స్ట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది బిగ్ అండి. ఓకేనా. నెక్స్ట్ 3rd ప్లేస్ చూడండి 3 1 2 3 1. ఈ 1తో 2 ప్లేసెస్లో 1 ఉందండి. ఈ 1తో కంపేర్ చేసుకుంటే 2 అనేది బిగ్, ఈ 2తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న 3 అనేది బిగ్ అండి. దానికోసం ఇక్కడ ఉన్న 3, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3ని నేను ఫస్ట్ కంపేర్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 4th ప్లేస్ చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అండి. ఇక్కడ 1 ఇక్కడ 2, మనకి 1 2 బిగ్, 2 అనేది బిగ్ నెంబర్ అండి. దానికోసం బిగ్లో ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చేసిందండి. నెక్స్ట్ బిగ్లో సెకండ్ ప్లేస్,
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 4 3 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ 4 4 1 ఉంది, 2 ఉంది, 1 ఉంది. అంటే 1 1తో కంపేర్ చేస్తే 2 అనేది బిగ్ నెంబర్, ఇది 3 ప్లేస్ అయిపోయిందండి. దీన్ని ఇంకా చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 1 1 ఉంది. నెక్స్ట్ ప్లేస్ చూడండి 4th ప్లేస్లో 2 3, 2ని 3ని కంపేర్ చేసుకుంటే 3 అనేది బిగ్ నెంబర్ అండి. ఇది 4th ప్లేస్ వచ్చేస్తుంది, ఇది 5th ప్లేస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి B1 ఏముంది చూడండి, బిగ్లో 1 4 4 3 2 1 4 4 3 2 1. నెక్స్ట్ బిగ్లో సెకండ్ వన్ చూడండి 4 4 3 1 2 4 4 3 1 2. నెక్స్ట్ బిగ్లో థర్డ్ వన్ చూడండి 4 4 2 1 3 4 4 2 1 3. బిగ్లో ఫోర్త్ వన్ చూడండి 4 4 1 3 2 4 4 1 3 2. బిగ్లో ఫిఫ్త్ వన్ 4 4 1 2 3 4 4 1 2 3. ఓకే అండి, ఇట్స్ ఎనఫ్.